అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలకు ప్రతి రైతుకు 2 లక్షల సంపూర్ణ రుణమాఫీ అయ్యింది. ఇది ప్రభుత్వం మాట్లాడుతున్నమాట. అలాగే ఇంచుమించు 35 కోట్ల రూపాయలు 35,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీకి పెట్టినామని మాట్లాడుతూ ఉంది ప్రభుత్వం. ఒకవేళ మీకు రుణమాఫీ కాలేదా? రుణమాఫీ కాకపోతే ఇట్లా చెయ్యండి. రుణమాఫీ అయ్యిందా లేదా తెలుసుకోవచ్చు. రుణమాఫీ ఎక్కడ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది, ఎవరు ఆపినరు, బ్యాంకు వాళ్ళు ఆపినరా, సర్వర్ ప్రాబ్లమా, మీరు బ్యాంకు రెన్యువల్ చేయలేదా, అంటే ఏదైతే మన క్రాప్ లోన్ ఉందో దాన్ని రెన్యువల్ చేయలేరా, ఎందుకోసం మీకు రుణమాఫీ కాలేదు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు రుణమాఫీ అయ్యే అర్హత ఉండి కూడా ఆగింది అంటే దాని మీద కంప్లైంట్ కూడా చేయొచ్చట. ఏ రకంగానో తెలుసుకుందాం ప్రజలారా. ముందుగా వీడియోకి అయితే మీరు లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఒకసారి చూద్దాం మరి ఏం జరుగుతూ ఉంది అని చూసిన తర్వాత వీడియోను కంప్లీట్గా లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. నేను బాగా మాట్లాడా, 2 విషయాల మీద మాట్లాడతా అంతే. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అండ్ లేదా సింపుల్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు రైతులకు 3 దఫాలు ఈ యొక్క రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే అందరికీ రుణమాఫీ కాలేదు అంటూ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయట, విమర్శకు దిగుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ వివరాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా వినూత కార్యక్రమాన్ని చేపట్టనుంది. అంటే ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి, తెలుసుకుందాం. ఇప్పుడు ఏముంది మరి అసలు అందరికీ తెలిసే విధంగా వీళ్ళేమన్నా సర్వర్ ముంగట పెట్టబోతా ఉన్నారా, లేకపోతే మళ్ళా ఎవరెవరికైతే రుణమాఫీ కాలేదో నాకు తెలిసి మండలానికి 650 మంది నుంచి 700 మంది వరకు రైతులకు రుణమాఫీ కాలేదు. ఇది అక్షర సత్యం అని ఆల్రెడీ నేను చెప్పింది కాదు. ఇంకా మళ్ళీ మన ఎవరైతే సీనియర్ నేత ఉన్నాడో సీనియర్ నేతనే చెప్పిండు, ఆయన పేరు కూడా మాట్లాడుకుందాం. కానీ ఇగో ఇక్కడ ఏం చేయబోతా ఉన్నారంటే ఒకసారి చూడండి ప్రజలారా. మొత్తం రుణమాఫీ చేశామని ఎన్నోసార్లు చెప్పాం, అయినా ఈ వాదనలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రుణమాఫీ పథకం ఎంతమందికి వర్తించింది, ఎంతమంది రైతులకు రుణమాఫీ అయ్యింది అనే వివరాలను ఊరూరనట. ఇది ఎవడన్నా సిగ్గున్నోడైతే అన్నాడు. కానీ ఎందుకంటే ఇప్పటికీ పర్యావరణం ఏదైతే మన ప్రకృతి దెబ్బతింటా ఉంది, బ్యానర్లు కానీ ప్లాస్టిక్ కానీ బ్యాన్ చేయాలంటా ఉంటే వీళ్ళు ఏమంటా ఉన్నారు, ఇగో ఊరూరా ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు పూర్తి వివరాలు అందించేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ వివరాలను పలు పద్ధతుల్లో ప్రజలకు చేరవేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఏ రైతుకు ఎంత రుణం మాఫీ అయ్యింది, వాటి అమలు పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అనే వివరాలను ప్రజలకు పరోక్షంగానే అందించేందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ వివరాలు కూడా ఎవరికైతే ఎందుకు కాలేదు, ఇప్పుడు నీకు రుణమాఫీ ఎందుకు కాలేదు, నువ్వు రెన్యువల్ చేయలేదా, అంటే నీకు కరెక్ట్గా లోన్ అనేది రన్నింగ్లో లేదా, నువ్వు పాత బాకీ కింద పడిపోయినావా, బ్యాంకులు చెప్తా ఉన్నారు కదా అవే కారణాలు. ఎందుకు రుణమాఫీ కాలేదు అంటే రాజకీయ నాయకులకే రుణమాఫీ అయ్యిందా, లీస్టులు వచ్చేటప్పుడు కూడా ప్రజలారా మీరు నమ్మితే నమ్మచ్చు లేకపోతే లేదు, లీస్టుల పేరు చూస్తే ఎవరైతే కాంగ్రెస్లో సీనియర్ నాయకులుగా అంటే గ్రామాలల్లో తిరిగినరో వాళ్ళ పేర్లు ముంగట వచ్చినాయి. తర్వాత లిస్టులో నిజమైన రైతులకు తర్వాత వచ్చింది. కొంతమందికి అయితే మొత్తానికి ఇప్పటివరకు మాఫీ కాలేదు. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కామెంట్ పెడతారు కదా, ఆగమేమీ లేదు. ఇక్కడ ఏమంటా ఉన్నారంటే ఇగో పరోక్షంగా చేసేందుకు ఫ్లెక్సీలు మరియు పెన్ డ్రైవ్ అట, పెన్ డ్రైవ్ వేసి కూడా సభ్యులకు పంపిస్తామని అంటా ఉన్నారు. రైతులు కూడా ఫ్లెక్సీల పైన ఎవరికి రుణమాఫీ అయ్యిందో లేదో తెలుసుకోవచ్చని అంటా ఉన్నారు. రైతులకు రుణమాఫీ కాలేదు ఓకే అనుకుందాం, రుణమాఫీ కాకపోతే నువ్వు ఫ్లెక్సీలు వేయంగానే ఆడ రుణమాఫీ బాకీ తేరిపోతుందా, లేకపోతే నువ్వు రుణమాఫీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినో 2 లక్షల రుణమాఫీ అని 2 లక్షల రుణమాఫీ చేస్తావా? ఈ విధంగా ఉండాలి. కానీ పెళ్ళాము చేసుకొని నువ్వు అడుక్కొని రాపో లేకపోతే ఏదన్నా చేయపో కానీ కడుపుకైతే బతుకుదామనే విధంగా శాతగాని మాటలు మాట్లాడద్దు.
ఇది కథ. ఇంకా మీరు చూసుకుంటే ప్రజలారా దీనికోసం ఇంకోటేమో ఏర్పాటు చేసిండ్రు. ఏందిది? ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదము. గురువారం శాసనసభ మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించింది. ఆ బిల్లు పైన సభ్యులు చర్చించి డిప్యూటీ సీఎం ప్రసంగించిన అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన మనము పారదర్శకంగా మాట్లాడాలని, ప్రతి విషయం ప్రజలకు స్పష్టంగా తెలిపే దిశ అడుగులు వేస్తామని బట్టి విక్రమార్క తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక మున్ముందు తెలంగాణ రైజింగ్ ఏ స్థాయిలో ఉంటుందో మీరే చూస్తారని డిప్యూటీ సీఎం అన్నారు. ఇక శాసన మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి ద్రవ్య వినిమయ బిల్లును అనంతరం మండలిని నిర్వకదంగా వాయిదా వేసిండ్రు. అంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే రాబోయే రోజుల్లో తెలంగాణ అభివృద్ధి పరుగులు ఈడుతుంది, నడుచుకుంటా కాదు, పరుగులు ఈడుతుంది అంటే వీళ్ళు చేసే పనులు ఎట్లా ఉన్నాయంటే పరుగులు ఈడే విధంగా ఉన్నాయి, మామూలుగా లేవు. రుణమాఫీ గురించి మాట్లాడితే ఇంకేదో చెప్తారు. రుణమాఫీ చేసామని చెప్తా ఉన్నారు కదా. పొన్నం ప్రభాకర్ రెడ్డి చెప్పిండు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అప్పుడు. ఏమని చెప్పిండు? అది నా దగ్గర కూడా ఉంది, పేపర్కి డైరెక్ట్ వార్తాపత్రికల్లోనే వచ్చింది. ఎక్కడికో వెళ్ళి రేషన్ కార్డుల గురించి వెళ్ళిండిన. రేషన్ కార్డులు మనకు ఇంద్రమ్మ ఇండ్లు, ఇంద్రమ్మ ఏదైతే మనకు రైతు కూలీలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంకా దీనికి సంబంధించి ఇల్లు లేని వారికి ఇల్లు, ఈ విధంగా 4 విధాల అంటే 4 పథకాలు అమలు చేసి నీకు వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి వార్తాపత్రిక మన దగ్గర ఉంది. ఏమన్నాడు? అది మళ్ళోసారి వీడియో ఏదైతే సంపూర్ణంగా రైతు రుణమాఫీ గురించి వీడియో అప్లోడ్ చేస్తామో అప్లోడ్ చేసిన టైంలో పొన్నం ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడిండు మీ కళ్ళ ముంగటని నిజాన్ని నిర్భయంగా చూపిస్తాను నేను. ఇట్లనే రుణమాఫీ కాలేదు చాలామందికి, ఇప్పటికీ తిరిగి చెప్పులు అరిగి నా చెవులతోటి నా దోస్తులు వాళ్ళ కుటుంబాలు చెప్తే నిన్న వాళ్ళ బాధ. రుణమాఫీ అయ్యింది అనేది సంపూర్ణంగా అయ్యింది, కొంతమందికి కాలేదు అనేది కాదు, సంపూర్ణంగా అయ్యింది అనేది పచ్చి అబద్ధం. కాబట్టి అబద్ధాలు మానుకోవాలని కోరుకుంటా ఉన్నాను నేను ఈరోజు. అబద్ధాలు మానుకోవాలా, రైతులను ఆదుకోవాలి. తెలంగాణలో 79% పైగా రైతులు ఉంటే ఈరోజు రైతుల దుస్థితి తెలంగాణలో వ్యవసాయం చేసుడు కంటే పక్క రాష్ట్రాల్లోకి కూలికి బతకనికి ఉన్నాయేమో. విదేశాలకు పోయి అటే 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ రాకముందు ఎట్లా బతికినామో గట్ల బతుకుతేనేమో అన్న కాడికి కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో తీసుకొచ్చింది ఆ దుస్థితికి. మళ్ళీ తెలంగాణ విధానం మారి తెలంగాణలో ఉంటే బతకగలుగుతామనే మనిషికి సంకల్పం రావాలి, ఆశ పుట్టాలి. ఆ విధంగా ప్రజా సంక్షేమం జరగాలి, ఆ విధంగా అభివృద్ధి జరగాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.